పవన్ అయితే ఓ 2 టర్మ్స్ అయితే తను సీఎం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టాడు. ఏమన్నా తర్వాత 10 ఏళ్ల తర్వాత అడుగుతాడు. ఎందుకంటే ఈలోపు జగన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేయొచ్చు అనుకుంటున్నాడు. కాబట్టి స్టేట్ పాలిటిక్స్ విషయంలో డిప్యూటీ సీఎం ఆ హోదా, ఆ కాన్సెప్ట్ చాలా అయింది. దక్షిణాది లీడర్గా మాత్రం ఎమర్జీ కావడానికి ఎత్తులు స్ట్రాటజిక్గా నడుపుకొస్తున్నారు. కర్ణాటక వెళ్తుండటం కానీ, అక్కడ ర్యాపో మెయింటైన్ చేస్తుండడం కానీ, తమిళనాడుకి ఈ కార్యక్రమాల్లో వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ, ఇప్పుడు వాస్తవంగా మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో క్రమక్రమంగా తన హవా ఏంటో చూపెడుతున్నాడు. సినిమా యాక్టర్ ప్లస్ మంచి వాక్చాతుర్యం ఉంది, తమిళం మీద పట్టుంది, కన్నడ మాట్లాడగలరు, అలాగే ఇంగ్లీష్లోనూ బాగా మాట్లాడగలుగుతాడు. కాబట్టి తనకి ఆయా ప్రాంతాలలో నిదానంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. దక్షిణాది నేతగా తను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తద్వారా కేంద్రంతో కాంటాక్ట్, నరేంద్ర మోడీతో ర్యాపో ద్వారా తనకు కానీ తన పార్టీకి కానీ ప్రాబ్లం లేకుండా, అలాగే రాజకీయంగా కూటమిని నిలబెట్టేటటువంటి వ్యక్తిగా తనని తాను ఎమర్జ్ చేసుకుంటూ క్రమంగా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పటి వెంకయ్య నాయుడు స్థానాన్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.